ఏంటి ఎట్టుంది? పరమ చండాలంగా ఉంది. థ్యాంక్స్. జీన్స్ వేసుకుంటే ఛాన్స్ దొరికిద్దని ఏదో చెప్పాడు. ఏదో ఊరికే కలర్ కలర్ గా డ్రెస్ వేసుకొస్తే ఆడపిల్లలు ఇష్టపడరు. పోనీ చుడిదార్ వేసుకొస్తే ఇష్టపడతారా? ఏ పిల్లకైనా ముందు నువ్వేంటో తెలియజేయి, ఆ తర్వాత పోను పోను తనే ఇష్టపడుతుంది. అర్థమైందా? వెళ్ళండి. ఒంటి జడరు. ఇప్పుడు తను ఏముందని మొహం ముడుచుకుని వస్తున్నావు? నిన్ను నచ్చలేదని చెప్పలేదుగా, అర్థం చేసుకునేలా చేయమంది. దానికి నువ్వు నచ్చేలా చేయరా? అదే అన్నమ్మా, నాకు అర్థం కావట్లేదు. నచ్చేలా చేయండి. అదేం లేదు మామ, ఆ పిల్ల వెనకాల నువ్వు లైన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏ విషయం నీకు ప్రతికూలంగా జరిగినా దాన్ని అనుకూలంగా మార్చుకోమంటుంది మన గ్రాండ్ మా. మార్చుకుంటే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. అది కాదురా, అది కాదురా అన్నమ్మా. ఏమైంది? ఎవరు రావాడు? అన్నమ్మా ఏమైంది? చూడరా మనోడా, బురద కొట్టి కూడా ఆకుండా వెళ్ళిపోతాడు సచ్చినుడు. ఈ అనంతపురం టౌన్ లో నాకున్న పరపతికి ఈ 45 ఏళ్లలో ఎవరు నా మనుషుల జోలికే వచ్చింది లేదు. నువ్వు నా కారద్దాన్నే పగలగొట్టావు. నీకెంత ధైర్యం ఉండాలా, పొగరుండాలా? ఆ పొగరు నా వంశంలోనే ఉందన్నా. ఈ అనంతపూర్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్న ఈ 45 సంవత్సరాల్లో నాలాంటి మొగాడిని ఇంతవరకు ఎప్పుడు చూసుంటూ ఉన్నా. ఇప్పుడు చూసుకో. ఇలా చూడన్నా, మా అన్నమ్మ మీద బురద కొట్టి బండి ఆపకుండా వెళ్ళిపోయారు. బండి ఆపమన్నది నేను ఆపినా. మా అన్నమ్మ ఏం చెప్పినా నేను చేస్తా. అందుకని కార్ అద్దం పాల్గొట్టేస్తావా? కార్ అద్దం కాదనా, మా అన్నమ్మ చెప్తే బుర్ర కూడా పగలు కొడతా. అబ్బా, అయితే అన్న బుర్ర పాల్గొట్టేస్తావా? అన్నదే కాదన్నా, ఎవడిదైనా పగలు కొడతా. నా బుర్ర పగలు కొడతావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే పట్ట పొగులు, అది అన్న రైస్ మిల్లోనే ఎర్రై రోలెక్స్ రాస్కెల్. ఏమనుకుంటున్నావురా? ఆ రోజే నీ అక్కమ్మ గుండె అనంతపురం బస్ స్టాండ్ లో నరికేసి ఉంటే ఈ రోజు అన్ననే పొడిచేందుకు వచ్చి ఉండేవాడా? ఏంది అందరూ కలిసి మా అన్న రౌండ్ అప్ చేస్తున్నారా? నువ్వొకటివి, అందుకే వాడిని నాన్న బిల్బులో లోపల వేసింది. ఎందుకు అనవసరంగా వాగుతున్నావు? ఏదో అనవసరం నిన్నేనాయా? ఏది అనవసరం? మా అన్ననే పడవటానికి వచ్చింది అనవసరం. ఒరేయ్ పాపారావు, నువ్వు సమయం సందర్భం తెలియకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నిన్ను కాలు కింద కేసి తొక్కేస్తాను చూస్తుంటా. ఇక చూడన్నా, ఇప్పుడు నువ్వు అని చెప్పు, నా అక్క మొగుడు తల తీసుకొచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాను. నువ్వే కదా చెప్పావు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నా మీద ఏ గొడవలు ఏ కేసులు ఉండకూడదని. ఇప్పుడు చెప్పనా, నీ మాట కట్టుబడి ఉంటాను. ఈడు కట్టుబడే సంగతి అట్టుంచి మన కోసం ఒకటి అడ్డుపడి ఆసుపత్రిలో కట్టుకొని పడి ఉన్నాడే, ముందు ఆడి చూసేద్దాం. కనీసం పుణ్యం అన్నా వస్తుంది. అందుకే ఈడికి చెప్పాను, ఏ గొడవకి గోలకి ఎల్లమాకరా అని. వింటాడా ఈడు? మీద బురద కొట్టి ఆకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పినందుకు ఇట్టా చేస్తావా నువ్వు? ఇవన్నీ మీరే అడగండి పెద్ద డాక్టర్ గారు. డాక్టరా? అవును, ఎవడో ఒక పనికి మాలనోడికి పడాల్సిన పోటునే ఈ ఎదవ అడ్డంగా వెళ్ళి పొడిపించుకున్నాడు. ఎవడో పడవడానికి వస్తే ఈడికి ఎందుకు? చూస్తూ ఊరుకోవచ్చు కదా. ఈడికి అంత బుద్ధి చెప్పండి పెద్ద డాక్టర్ గారు. ముసల్దానా, ఏందిరా? డాక్టర్ కాదు, ఆయన కాపాడబోయే నీ మనవడు ఇలా పొడిపించుకుని పడుకున్నాడు. మిమ్మల్ని కాపాడబోయి ఈడు పొడిపించుకున్నాడా? అది సరే, ఆసుపత్రికి వచ్చేటప్పుడు 2 ఆపిల్ పళ్ళు పట్టుకురాకూడదు? ఇద్దరు ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చారా? ఇదిగో యాపిల్ ఆరెంజ్లు తీసుకురావడానికి వీడేమన్నా ప్రసవానికి వచ్చాడా? నువ్వు మాట్లాడుతున్నావు. ఓ పెద్దాము, నువ్వేంది యాపిల్ పండు ఆరెంజ్ పండు అంటా ఉండవు? నీ మనవడు గాని అన్న ఒక మాట అడిగితే చాలు బోలెడు అధికారాలు ఉండే పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెడతాడు. అయ్యో, ఎవడో నా మనవడికి పదవులు ఇప్పించాల్సిన పని లేదు. నా మనవడు తలుసుకుంటే ఏ పదవులోనైనా వాడే వెళ్ళి కూర్చుండిపోతాడు, కూడా నలుగురితో పాటు. మీ అన్న కావాలంటే అడగమను. ఏందిరా? నోరు మొయ్యవే. క్షమించన్నా, మా అన్నమ్మకి కాస్త నోరెక్కువ. చూడరాయుడు, నీ అన్నమ్మ ధైర్యాన్ని నువ్వు పుణికి పుచ్చుకున్నావు. నీ తెగువ కారణం అన్నమ్మే.
ఆరోగ్యం జాగ్రత్త. ఏదైనా కావాలంటే అడుగు, పంపిస్తాను. అలాగేనా? వస్తాను. వస్తారమ్మా, వస్తాను. సరే అన్న. ఒరే మనవడా, చెడులోనూ ఒక మంచి జరిగిందిరా. నీకు ఇలా జరిగిందని తెలిసి చూడడానికి వచ్చింది. ఆ పిల్ల ఎందుకన్నమా నన్ను చూడ్డానికి వస్తుంది? అది మారేలా నాకు అనిపించట్లా. ఏరా, నీ నీడ పడితే దెయ్యం కూడా దేవత అవుద్ది. తను మారదా ఏంది? ముందు తను చెప్పినట్టు నిన్ను నచ్చేలా చెయ్యి. అప్పుడు చేతిలో కాదు, మనసులో ఉంటది. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఏమి కలర్ కలర్ గా చొక్కాలు వేసుకొచ్చినంత మాత్రమే నచ్చుతారా అని అడిగావే. ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకొచ్చాడు ఇంద్రసేన రెడ్డి చిరంజీవి లాగా. ఇప్పుడేమంటావేంటి? బాబు టికెట్ తీసుకోమా. ఇది పోలా బొప్పరాయి సముద్రం ఏంది? రెండు. ఏమా నువ్వు అడగమ్మా. అన్నా దొరవారి సత్రం రెండేవనా? ఏమా ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి ఇది ఏమన్నా టౌన్ బస్సా? కావాలంటే నీ ఊర్లో దిగు. అక్కడ దిగితే మళ్ళీ 2 దానికి మొన్నేం కిలోమీటర్లు చేయమంటావ్? నడవాలన్నా. అన్నా ఏంటి కడుపుతో ఉన్నాడు అడుగుతుందా? ఆపచ్చుగా. ఆమె కడుపుతో ఉందని చూస్తే నా కడుపు కొట్టుకోవాలా? ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఆఫీసర్ నాకు మేమో ఇస్తాడు. అయినా ముందు నువ్వు టికెట్ తీసావా? తీసుకున్నాం. అన్నా అందమైన ఆడపిల్ల ఆడుతా ఉంటది, కొంచెం ఆపన్నా. నా వల్ల ఆపడం కుదరదు కానీ నువ్వు నీ పని చూసుకోవయ్యా. టికెట్ టికెట్ తప్పమా. ఊరికే తెల్ల చొక్కా వేసుకుని లైన్ వేయటానికి వస్తే సరిపోదు. దొరగారికి దమ్ముంటే ఏది దొరవారి సత్రంలో ఆపమని చూద్దాం. ఏంట్రా ఆ పిల్ల నిన్న ఆపమంటుంది? ఆ పిల్లే మనల్ని ఆపమందిగా, ఇక ఆపేయడమే. ఎలా మా? నువ్వు ఉండవు కదరా. ఎలా అని అడిగాను మావా. ఇప్పుడు చూడు. అదే ఎలా రా? తల్లి నీ ఊరు వచ్చినది, దిగమ్మా దిగు. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు. రైట్ రైట్. త్వరగా పైకి ఎక్కువయ్యా. దారులు ఎడుతున్నావు. ఎక్కడ పోవాలా? కళ్ళుతో టికెట్ అందరూ ఆగి నూరుగా టికెట్ అడిగితే ఎలా సావనం? ఆడపిల్లతే ఆగుతుంది, ఆగదా? సముద్రంలో దిగో. అన్నా కొక్కురుగా అన్నా, నల్ల చిరతలా నువ్వు ఉండగా ఈ అన్యాయం జరగచ్చా చెప్పు. నువ్వే అడగాలన్నా. అడుగుదాం అమ్మా అడుగుదాం. నీకు నీ ఊర్లో ఆపాలా? అవునన్నా. ఆగుద్ది. ఎలాగన్నా ఆగుద్ది? ఆగుద్ది. ఎలా ఆగుద్దన్నా? ఇలా రా. ఒసే భాగ్య, ఉప్పు తిన్నోడు నీరు తాగాల్సిందే. ఏనుగు మీద చీమ ఎక్కడానికి ఆశపడచ్చు, ఏనుగు చీమ మీద ఎక్కొచ్చా? చూసావంట్రా సంకట ముద్దలా ఉంటూ సాగుతులేస్తుంది. యాదవా రే నన్నెందుకు పీకేవరా? మరే పబ్లిక్ లో ఊస్తే తప్పు కదా. తను గుళ్ళో కదరా ఉయ్యకూడదని చెప్పింది. ఆ పిల్ల యాడుంటే అది గుడేరా. మాకు ముదిరిపోయింది. నాకు తెలిసి వాడే నీకు సరైనోడు అనిపిస్తున్నాడే. నువ్వేమో వాడిని అసలు పట్టించుకోవడమే లేదు. ఏవే ఆడు మన భాగ్యానికి తగినోడని ఎలా చెప్తున్నావు? ఇంకా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిలా ఉన్నాడు. ఆపవే చాలు లోడలోడ. ఏమి నువ్వు చెప్పేవన్నీ మేం వినాలి, కానీ మేమేం చెప్పినా నువ్వు వినవు. అలా ఏం కాదే. అయితే చెప్పు నీకెలాంటి వాడు కావాలో. నాకు లైఫ్ లో చక్కగా వంట చేసి పెట్టేవాడు దొరికితే సంతోషంగా ఉంటాను. భాగ్యం, అందరూ సంపాదించేవాడు కావాలనుకుంటారు, నువ్వేంటి వంట చేసేవాడు కావాలంటున్నావు? వంట వరపు తెలిసిన వాడే అక్క. జీవితంలో ఓర్పుగానే ఉంటాడు, నేర్పుగానే ఉంటాడు. అయ్యో ఈడేదో ఆలోచించేస్తున్నాడు రా బాబు. ఈడి లవ్ కోసం ఈ రోజు నాతో ఎంగిలాకులు దించుతున్నాడు. ఈ లవ్ సెట్ అయ్యేలోగా ఇంకేం చేస్తాడేమో దుర్మార్గుడు. ఈ తీసేదేదో హోటల్లో తీస్తే కనీసం జీతం అన్నా వచ్చి ఉండేది. తిన్న చాలుగాని పోరా. నేను ఇంకా తినలేదా? ఎంత తించావండి? 50 రూపాయలు. 50కి మించే తిన్నావు పాపా. రా బయట చెప్తా. పోరా. చూడనా తింటే ఆకులు ఆగిస్తాడు. ఊరికే వాక్రా. నువ్వే కదా చెప్పావు లవ్ లో చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదని. ఇది గాలి చేసే పనిరా. పోయి పని చూడు. అందుకనే నాతో ఎంగిలాకులు తింటావా? వరకు మన పక్క స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు నెక్స్ట్ వాయిదా కూర్చుకోవాలి. రే అటు చూడు ఆ పిల్లోళ్ళ బాబోతున్నాడు. తిరుగు 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 వెనక్కి తిరగరా, వెనక్కి తిరుగు. మనమే ఎయిర్పోర్ట్ లో పని చేయట్లేదు, ఎంగిలాకులు తీసుకుంటున్నాం. వెళ్ళు. బాబు మిమ్మల్ని
చూసేసేట్రా మీరే కదా సార్ సార్ ఉండు, ఆ రోజు పట్టపగల మిమ్మల్ని గాజుల కొట్లో పగిలేలా కొట్టాడే ఆ మగధిరి డీడే సార్. ఏంటి సార్ మీరు తిట్టింది మర్చిపోతాం, కొట్టింది మర్చిపోతాం. సార్ నన్ను క్షమించండి సార్. అన్నమని కొట్టారన్న కోపంతో నేను మిమ్మల్ని కొట్టాను సార్. మీరు నన్ను క్షమించండి బాబు. ఆ రోజు మీ ఎవరు నా కూతుర్ని కొట్టినందువల్లే ఆవిడ నేను కొట్టాల్సి వచ్చింది. కన్నతల్లి లాంటి ఆవిడ మీద చేసుకోవడం పెద్ద తప్పు బాబు. దానికోసం ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాకే నా మనసు కుదుట పడింది. క్షమించు బాబు. అవును, మీరు సరుకులు దించే పని కదా చేస్తారు? అవును సార్. మరి ఇప్పుడు ఈ పని చేస్తున్నారంటే? అదేం లేదు సార్, నేను లవ్ చేసే పిల్ల వంట తెలిసిన మొగుడైతే సంతోషంగా ఉంటానంది. అందుకే వంట నేర్చుకోవడానికి వచ్చాను. దాని సంతోషమే కదా సార్ ముఖ్యం. ఈ మాత్రానికి ఓ వంటల పుస్తకం కొంచెం చదువుకోవచ్చుగా. కొనొచ్చు, పుస్తకం చదవాలిగా సార్. కానీ 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 అదేం లేదు సార్. పుస్తకం కొన్ని చదివితే ఒకరికో లేదా 10 మందికో వంట చేసి పెట్టగలం. కానీ ఇక్కడ ఒకేసారి 2000 మందికి ఉప్పు పులుపు సరిపోయేలా రుచిగా వంట చేస్తున్నారే. ఆయన దగ్గర వంట నేర్చుకుని ఆ పిల్లకు వండి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. మీరే చూసారుగా ఎంత ఫీలింగ్ ఉందో.